ప్రేమికుడి మూవీ గురించి చెప్పాలంటే ఒక ప్రేమికుడు అంత పెద్ద కథ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పిక్చరు మా చిన్నప్పటి నుంచి నేను కూడా కాలేజీ చదివేటప్పుడు చూశాను చాలాసార్లు. స్పెషల్లీ మా పెద్దోడు రమణ అబౌట్ 7th స్టాండర్డ్ అనుకుంటాను, ఏదో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ మానేసి మేమేమో స్కూల్లో వదిలితే వాళ్ళు వెనక నుంచి అట్లా తప్పించుకొని వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు. ఎస్పెషల్లీ ప్రేమికుడు. ఒకసారి చేతిలో వాత పెట్టాను, ఇంత పెద్దగా ఇప్పటికీ ఉంది ఆ వాత. ఏంటి ఇలా చూస్తున్నాం అంటే అంత క్రేజీ మూవీ ఇది. అండ్ మీరందరూ చూశారు అప్పట్లోనే 30 years బ్యాక్ శంకర్ గారి విజన్ ఇప్పుడు ఉన్నట్లు ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. ఈ ప్రేమికుడి మూవీకి మురళీధర్ రెడ్డి మాకు చాలా కావాల్సిన వారు. అండ్ హీ వాంట్స్ టు ఎంటర్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. సో డైరెక్టరా తను మా రమణ ఇద్దరు కలిసి ఈ పిక్చర్ని ఎలాగైనా తీసుకోవాలని, మీకు తెలుసో తెలీదో అందరికీ తెలిసే ఉండొచ్చు, చాలా కాంపిటీషన్ ఉంది. ఎంతో కాంపిటీషన్లో ఈ పిక్చర్ని మేము తీసుకున్నాము. ఈ పిక్చర్ మాకు ఇచ్చినందుకు కుంజమోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కుంజమోహన్ గారు మాకు చాలా రోజులుగా పరిచయం. ప్రొడ్యూసర్ గారు, ప్రేమికుడు ఒరిజినల్ ప్రొడ్యూసర్, ఏఎస్ ప్రొడ్యూసర్ ఆయన. అప్పట్లోనే ఆయన దేనికే కాంప్రమైజ్ కారు. ఏదైనా చేసేటప్పుడు మాకు కూడా తెలుసు, ఏం చేసినా సరే దానిలో ఒక హైలైట్గా చూపెట్టాలి అనుకునేవారు. మీకు పిక్చర్ చూస్తేనే తెలిసి ఉండొచ్చు అది ఎంత బాగా పిక్చరైజేషన్ అయిందని. ప్రసన్న కుమార్ గారు వస్తే అది పండగే. ఎందుకు ఇలా అంటున్నానంటే మా చిన్న సన్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పెద్ద దిక్కు ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే డెఫినెట్గా ఈ ఫంక్షన్ పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాను. దానికి ఉదాహరణే మీరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఫంక్షన్ చేస్తున్నప్పుడు 10 నుంచి 12, అది 13, 14, ఈవేళ దగ్గరగా 25 పైన కెమెరాలు ఎదురుకుండా ఉన్నాయి అంటే ఇది పండగ కాకపోతే ఇంకేమిటి? ఇది నిజంగా పెద్ద పండగ. ఇకపోతే మేడం గారి గురించి చెప్పాలి. శోభారాణి గారు, ఆవిడ ఏం చేసినా ఒక పెద్ద సంచలనమే. ఈ సినిమా గురించి నా మిత్రుడు నేను ప్రేమికుడు అనే సినిమా కొనాలని అనుకుని ఏదో ఇంకా ఎవరు కొంటారులే అనుకున్న తరుణంలో మేడం గారి పేరు విని, అయితే ఇది మన సంస్థ నుంచి వస్తుంది, ఇంక మనం ఎందుకు పోటీ అని చెప్పి నేను ఆగిపోవడం జరిగింది. ఇది నిజం, మీరందరూ నమ్మాలి. నా మిత్రుడు కందుల శ్రీనివాస్ అని, అతను డబ్బులు నేను పెట్టుబడి పెడతాను, ముందు ఈ సినిమా మనం కొందాం అన్నా కూడా లేదులే కొందాం, కొంచెం టైం కావాలి, రోజులు బాగోలేదు అని చెప్పే గ్యాప్లో మేడం గారు కొన్నారు. ఇక రెండవది, ప్రేమికుడు అనే సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. కారణం ఏమిటంటే ఈ సినిమాని పాలకొల్లు మారుతి థియేటర్లో 100 రోజులు నేనే ఆడాను. అప్పట్లో ప్రభుదేవ ఒక్కొక్క పాట మాత్రమే చేసేవాడు. జెంటిల్మెన్లో ఒక పాట చేశాడు, ప్రేమికుల్లో హీరోగా వస్తున్నాడు. ఒక పాట చేయడానికి అయితే ఆడియన్స్ వస్తారు కానీ ఒక సినిమా అంతా 3 గంటల సినిమాలో హీరోగా ఉంటే వస్తారా అని చాలామంది విమర్శిస్తున్న రోజుల్లో 3 లక్షల రూపాయలకి పాలకులు నన్ను హైర్ చేసి ఆ ప్రింట్ 2 రోజులు చెన్నైలోనే ఉన్నాను నేను ఆ ప్రింట్ పట్టుకుని. కారణం ఏంటంటే ఆదివారం వేద్దాం, పెద్ద ఓపెనింగ్ తీసుకుందామని. అది నేను ఆదివారం వేస్తే 100 రోజులు ఇంచుమించుగా నేను 3 లక్షల రూపాయలు పెట్టి కొన్న సినిమాకి ఆ రోజుల్లో 12 లక్షల రూపాయలు సుమారుగా షేర్ వచ్చింది. ఇది కూడా నిజమే చెప్తున్నాను, నేను డిస్ట్రిబ్యూటర్గా చెప్పలేదు కానీ ప్రెస్ మిత్రులందరికీ చెప్తున్నాను. ఇది అంత గొప్ప సినిమా. ఒక్కొక్క పాటకి లోపలికి వెళితే ఇంచుమించుగా ఒక 4 కూలీల్ని, అదే మన కార్పెంటర్ని, 4 కార్పెంటర్ని నేను ఎప్పుడు ఈ 100 రోజులు పోషించాను. రీజన్ ఏంటంటే ఈ పాటలు వస్తున్నప్పుడు కుర్చీలు ఇరిగిపోయి కుర్చీల్లో పిల్లలు డాన్స్ చేసేవారు, చాక్లెట్లు ఇచ్చి టికెట్లు తీసుకునేవారు. ముందుగా వచ్చి స్కూల్ పిల్లలు, ఈ కాలేజీ పిల్లలందరూ కూడా ముందుగా ఈ 600 సీట్లు ఉన్న థియేటర్లో 2000 1500 మంది 1600 మంది వస్తే 4 ఆటలు వెయ్యలేక సోమవారం నుంచి 5 ఆటలు వేశాను నేను. అంటే 5 ఆటకి అప్పట్లో పర్మిషన్ లేదు. సీఐతో రోజు గొడవే, నాకు పిలిచి వార్నింగ్ ఇచ్చేవాడు. అయినా నేను మరుసటి రోజు మామూలే. అంత గొప్ప సినిమాని మా మేడం గారు చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు నేనెందుకు వచ్చానని ప్రశ్నించుకుంటే, ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ అవుతాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు,
ఈ సినిమా రిలీజ్ డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోబోలో పనిచేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 10 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు. సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, శివ గారు, మరి అదేవిధంగా శోభారాణి గారు, ఆ మాటలోనే శోభ ఉంది. వారి అడ్వైస్లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్గా అందరూ ఓల్డ్ మూవీ అంటున్నారు, కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ. ఖచ్చితంగా శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రిలీజ్ అవుతుంది అని చెప్తే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు, అది గొప్ప సినిమా కాబట్టి మనందరం ఇంతమందిని మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ప్రేమికుడు 30 సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ని ఉర్రూ తొలగించిన సినిమా అది. ఈరోజు కూడా మరచిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా నిన్నే రిలీజ్ అయిందేమో, నిన్నే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అటువంటి సినిమాని చూజ్ చేసుకోవడం శోభ గారికి వల్ల అయింది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు తమిళ నుంచి ఎక్కడి నుంచి సినిమాలు స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని, లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ ఈ సినిమాని మళ్ళీ హిట్ కొడతాను నమ్మకం. మురళీధర్ రెడ్డి గారు మీరు మంచి ఎంట్రీతో వస్తున్నారు శోభ గారి రూట్లో. మరి మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పారు శోభ గారు. కంగ్రాచులేషన్, మీకు బాగా డబ్బు రావాలి ఈ సినిమాతోటి. రమణ గారు కూడా తోడు ఉన్నారు. హీరో మా హీరో కనిపిస్తలేరు, రమణ గారు కూడా వస్తే బాగుంటుండే. ఆ పాయిజన్ సినిమాతో హీరోగా, రియల్టర్గా శోభ గారి కుమారుడు ఆయన వెరీ నైస్. ఒక హీరోగా ఉన్న ఏ ప్రౌడ్ లేకుండా ఎక్కడ కలిసినా ఏది చేసినా మంచి ఆత్మీయతతో ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అనుకున్నాను కంపల్సరీ ఒక పెద్ద హీరో అవుతాడు, ఎందుకంటే బ్యాక్ శోభ గారు ఉన్నారు. ఆమె సినిమాని ఇంత ప్రమోట్ చేస్తుంది, కొడుకుని మరి ఇంకే స్థాయికి తీసుకెళ్తో తెలీదు. సో ప్రేమికుడు అనే సినిమా 94 అంటే 30 years అండి. దీనికి అంకురార్పణ చుట్టిన దాంట్లో మా ప్రసన్న గారు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన విశేష అనుభవం ఎన్టీ రామారావుతో ఉన్న ఆయన సన్నిహిత్యంతో ఆ రోజుల్లో కంచుకోట కానీ చాలా పెద్ద ఎన్టీ రామారావువి అసలు ఈ యొక్క రిలీజ్ అనేది 100 రోజులు 150 రోజులు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు చిత్రాలు. అవన్నీ క్లియర్గా సినిమా పేరుతో సహా ఎన్ని రోజులు నడిచిందో కూడా చెప్పగలడు మా ప్రసన్న గారు. ఆయన మొత్తం ఒక లైబ్రరీ, డిక్షనరీ అండ్ లైబ్రరీ ఆల్సో. సో అలాంటి అంటే ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఈ మధ్యన మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాలు, అంటే రిలీజ్ కావాలి అంటే సినిమాకి ప్రేక్షకులు రెడీ ఉన్నారు అనే ధైర్యం ప్రొడ్యూసర్లో ఉండాలి. అలాగే ధైర్యంతో 100 రోజులు 200 రోజులు నడిపిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ ప్రేమికుడు ఇవాళ కూడా ముక్కాబుల సాంగ్ వేస్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. ఎక్స్ట్రాడినరీ. నిజంగా శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడినట్టుగా ఆ రోజు ఏ గ్రాఫిక్స్ లేనప్పుడు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఈరోజు ఇంత గ్రాఫిక్స్ ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రేమికులు లాంటి అంత బ్లాక్ బస్టర్ ఇవ్వలేం. మళ్ళీ ఆయన ఆ కళని కూడా ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్ట్రాడనరీ శంకర్ గారికి దక్కింది. ఏఆర్ రెహమాన్ ఆ రోజు ఈ సినిమాతోటి రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా రెహమాన్ అంటే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని నిరూపించుకున్నదే రెహమాన్ గారు. మరి అటువంటి
బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ప్రేమికుడు మూవీ నేను 50 సార్లు చూడడం అన్ని చిన్న మాట. నాలాగా చాలా మంది కోట్ల కొద్ది మంది 50 సార్లు 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా వరుణ్ ధవన్, శ్రద్ధా కపూర్ కూడా ఏబిసిడి అనే మూవీలో ప్రేమికుడు లాస్ట్ మూవీ మొత్తం చేశారు, అది రీమేక్ చేశారు. ఇట్స్ బీన్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్, 1 ఇయర్ బ్లాక్ బస్టర్ చార్ట్స్లో ఉండేది. ఈ రోజు మెయిన్గా చెప్పాలంటే మనం కుంజమోహన్ సార్ గురించి చెప్పాలి. ద మోస్ట్ డైనామిక్ ప్రొడ్యూసర్ ఎవర్. కూర్చున్నప్పుడు ఒక మాట అడిగాడంట శంకర్ సార్, మాధురి దీక్షిత్ని హీరోయిన్గా పెడదామని. ఓకే అన్నారంట. లేదు నగ్మ గారు ఉంటారు, నగ్మ గారిని పెడదామండి. హీరోలు ఎవరు అన్నప్పుడు చాలా మంది నేమ్స్ వచ్చినప్పుడు శంకర్ గారు ప్రభుదేవ గారిని పెడదామంటే సీన్లో ఎట్లా చూడలేము అంటే లేదు చేస్తారు, కరెక్ట్ ఉంటారు, ఓకే డన్ అన్నారంట. ప్రేమికుడు ఫస్ట్ సాంగ్ ఊర్వశి సాంగ్ అప్పుడు 7 days షూటింగ్, ఓన్లీ మార్నింగ్ 6 to 10 చేశారంట. ఆ టైంలోనే వాళ్ళకు అక్కడ ట్రాఫిక్కి ఉందని చెప్పి కరుణానిధి గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని చేశారంట. ఆయన వెళ్ళి ఒక బస్సు నాకు మొత్తం 360 degrees వ్యూ తోని ఒక బస్సు కావాలి అంటే ఒకటి కాడు 3 తీసుకోండి అన్నారంట ప్రొడ్యూసర్. అంటే దానికి ఒక 25 లక్షలు అవుతుంది అన్నప్పుడు 3 చేయండి, నాకు ప్రాబ్లం లేదు, క్వాలిటీ అన్నీ రావాలని. అంత గొప్ప ప్రొడ్యూసర్స్ వాళ్ళ వల్లనే ఈరోజు ఈ ఇన్పుట్ వాళ్ళ 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 ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అది అలా ఉండగా అది ఈ ప్రేమికుడు మూవీ రావడం ఒక టీమ్ ఎఫెక్ట్. అలాగే ఈరోజు ప్రేమికుడు మూవీ మన అందరికీ అంటే ఎన్నో వర్షన్స్, అంటే ఈరోజు కూడా ఏ పబ్కి పోయినా ఏ మ్యూజిక్ బ్యాండ్ విన్నా ప్రేమికుడు సాంగ్ లేకుండా బయటికి వచ్చేటోళ్ళే లేరు. ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా అవ్వదు, 30 కోట్లు ఈజీగా వస్తాయని చెప్పేసి అన్నాను. సార్ ఆ సాంగ్ చూసినప్పుడు తప్పకుండా 100% పెద్ద హిట్ అవుతుందండి. అయితే ఈ ముగ్గురు దేవతలు వచ్చి బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ విష్ణు వచ్చారు, శివుడు రాలేదండి, అంటే దామోదర్ ప్రసాద్ గారు. బ్రహ్మ వచ్చి ప్రసన్న కుమార్ గారు, శివుడు వచ్చి మా తమ్ముడు ప్రసాద్ గారు. విష్ణు రాలేదండి, వస్తారు అనుకున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడు రఘుబర్ శ్రీను నాకు 30 సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. నీకు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను శ్రీను. అట్లాగే మా అన్నయ్య ముప్పలేని సేవ గారు, ఆయన రావటం అసలు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా మన కృష్ణ గారు దీనికి సాక్షి పిలిచారు, అన్నయ్యని నన్ను ఇద్దరిని పిలిచారు. ఎందుకంటే నేను అప్పుడు కృష్ణ గారితో ఈతరాని గారు సినిమా చేసినప్పుడు అది గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా సాక్షి కూడా పిలిచారు కృష్ణ గారు ఆయన పరమాభించినప్పుడు. అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రమణ గారిని చూశారు ఇందాక, అంటే మేడం గారు అబ్బాయిని, చాలా బాగున్నాడండి. ఆయన మంచి మాస్ హీరో లాగా ఉన్నాడు. నేను ఏం చెప్పాను, మాస్లో మంచి రేంజ్కి వెళ్ళిపోతావు, పెద్దగా అవుతావు అని. ఆ పర్సనాలిటీ కానీ, ఫేస్ కట్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉందండి. ప్రేమికుడు ఈరోజు ఫంక్షన్ ఎంత కళకళలాడుతుందండి. స్టేజ్ కూడా చూడండి, అతిరేక మహారాజులందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ముందు కూర్చుంటే కూడా లంచ్ టైం అయినా కూడా ఈ సినిమాని గురించి వినటానికి కానీ అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అసలు నేను అప్పుడు ఇండస్ట్రీకే రాలేదు. చాలా గొప్పగా, అంటే నేను పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమాని చూడలేదు ఇంతకుముందు. చాలా గొప్పగా సాంగ్స్, అది దాని గురించి ఇక నేను చెప్పేది ఏముంది, చాలా గొప్ప సినిమా. అయితే ఇండస్ట్రీలోకి మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జనరేషన్లో మార్పుల ప్రకారం ఈ సినిమా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అసలు గొప్ప మార్పు ఏంటంటే ఈ రిలీజులు ఉంటాయని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు రిలీజులు వచ్చినాక కొన్ని సినిమాలు మంచి విజయవంతమైన సినిమాలు ఆడి ఈ కొన్నాళ్ళకి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాంటి ఈ రిలీజ్ ప్రక్రియలో ఈ సినిమా అన్నిటినీ మించి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇది సినిమా అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ ఏంటి, అసలు ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది. మేడం గారి సెలక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి ఆమెకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రిలీజ్ అనేది ఎవరు మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాము అప్పుడు. అందుకే మేము సినిమాలన్నీ అమ్మేసుకున్నాం చాలా. ఇప్పుడు మా సినిమాలు కూడా 1-2 సినిమాలు అడుగుతున్నారు. పిల్ల జమీందారు, మిస్టర్ నోకియా ఇవి రిలీజ్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్గా అవుతుంది. ప్రేమికుడు ఒక చరిత్ర, ఆ చరిత్ర గురించి మళ్ళా చెప్పటం అంటే దానికి ఇంకా మాకు అర్థమే లేదు. ప్లస్ శంకర్ గారు చేసిన సినిమా రాబోయే 100 సంవత్సరాల టెక్నాలజీని కూడా ముందే ఆయన పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. అప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. అలాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా ఎప్పటికీ కంటిన్యూగా హిస్టరీలు క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మా శోభారాణి గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కానీ చూసుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అప్పట్లో జ్ఞానవేల్ రాజా గారు ఆ సినిమా తీసుకొస్తే అప్పుడు శోభారాణి గారు రిలీజ్ చేశారు. అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఆ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు పాత నష్టాలను కూడా కవర్ చేసేసుకుని కొత్త లాభాలకు వెళ్ళినంత రేంజ్లో అతిపెద్ద హిట్ చేశారు. అంటే ఒక సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్ని చేయటం కాదు, అప్పట్లో ఆడని సినిమాని వాళ్ళు ఆడించే రేంజ్లో ఆవిడ ప్రమోషన్ చేయటం కానీ అన్ని అద్భుతంగా చేశారు. అలాగే మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఎంటర్ అవటమే ఒక హిస్టరీ సినిమా, ఒక ప్రేమికుడు హిస్టరీ సినిమాతో ఆయన ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీని గురించి చరిత్రల గురించి మనం చెప్పడం అనవసరం. ఇదే చరిత్రకు మళ్ళీ మనం చెప్పేది ఏంటి? అందుకని గ్యారంటీగా మీరు పెద్ద హిట్ కొడతారు. ఇంకా ఇది 1994లో వచ్చింది. యాక్చువల్గా మా ముప్పలనేని శివ గారు, ఆయన మనకేంటంటే భారతదేశంలో ప్రేమకు నిర్వచనం అంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దర్శకుడు ఆయన. 1994లో ఒక ఘరానా అల్లుడితో ఆయన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి దర్శకుడిగా 30 సంవత్సరాల నిండిన సందర్భంలో మీరు కేక్ కటింగ్ పెడితే బాగుండేది. 25 years అన్నారు, కాదు ఒరిజినల్గా 30 years. అది లెక్కేసుకోండి. ఇది కూడా 30 years. యాజ్ ఇట్ ఈజ్ ప్రేమికుడు కూడా 30 years. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమికుడు అన్ని భాషల్లో డబ్ చేయబడి అఖండ విజయం సాధించిన రోజులు ఇంకా జ్ఞాపకం. 1994 నేను డైరెక్టర్ అయిన ఘరానా అల్లుడు సినిమా ద్వారా ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్స్ డబ్బులు వెదజల్లేవాళ్ళు పాటలు జరుగుతున్నప్పుడు. ఆ మ్యూజిక్, ఆ బీట్స్ అవన్నీ చాలా బాగుండేవి. ప్రేమికుడికి మేమంతా ప్రేమాభిమానులు, మేమంతా సినిమా ప్రేమికులం కాబట్టి ప్రేమికుడు సినిమాని మళ్ళీ రిలీజ్కి సెలెక్ట్ చేసిన గట్స్ ఉన్న మహిళా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి గారు, అలాగే మా మురళీ రమణ గారు, అందరికీ శుభాకాంక్షలు. నాకు మొదటి నుంచి చెన్నైలో 1980sలో వచ్చాను. కోదండరామిరెడ్డి గారి దగ్గర మొట్టమొదటి శిష్యుడు నేను. చిరంజీవి గారితో వీళ్ళందరితో చక్కటి అనుబంధం మొదటి నుంచి. మా గురువుగారు సూపర్ హిట్స్ తీశారు కాబట్టి అన్ని చాలా పిక్చర్లు అందరితో అనుబంధం. కమల్ హాసన్ గారు, ఒకరాధాయ దీర్ఘిష్లు, నాగేశ్వరరావు గారు, శ్రీరంగనీతులు అనుబంధం, శోభన్ బాబు గారితో ఇల్లాలు, ప్రియురాలు, ఇవన్నీ పిక్చర్స్ చేస్తూ ప్యారలల్గా మా గురువులంతా ఫీల్ గుడ్ మూవీస్ తీస్తుంటే సడన్గా మణిరత్నం గారు ఒక నాయకుడు, రోజా, ఘర్షణ లాంటి అద్భుతమైన సినిమాలు అవే ఫీల్ గుడ్ మూవీస్ అయినప్పటికీ లావిష్నెస్కి మంచి పేరు తీసుకొచ్చాయి. వాటిని చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. దానికి తోడు ఇప్పుడు శంకర్ గారు వస్తూ జెంటిల్ మ్యాన్, ఇంకా ఇక మామూలుగా కాదు యూత్ఫుల్గా మంచి సినిమాలు తీస్తున్న జీన్స్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఇన్స్పైరింగ్, చాలా మంచి సినిమాలు తీశారు. మేమంతా కొంచెం డెవలప్ అవ్వటానికి, ఇంకా బాగా పాటలు తీయటానికి కానివ్వండి, ఆ పిక్చర్లో లావిష్నెస్ ప్రదర్శించడానికి కానివ్వండి, వీళ్ళంతా ఇన్స్పిరేషన్ మా గురువులతో లెక్క. అలాగే సబ్జెక్ట్ నేరేషన్లో కానివ్వండి, పాటల చిత్రీకరణలో కానివ్వండి, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, వీళ్ళంతా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మరో స్వర్ణయుగం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా.